హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లో సేమియా చేశానమాట. సో ఎందుకు చేశానంటే నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయని చెప్పేసి చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట. సో ఆ నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనం అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకొని వేయించుకోవచ్చు. సో నా దగ్గర బాదం పప్పు ఉంది కాబట్టి నేను బాదం పప్పు వేసి వేయించుకున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. సో అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసి వేయించుకోవాలి. సో సేమియా అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సేమియా అనేది మాడిపోతుంది అండ్ అలాగే టేస్ట్ అయితే ఉండదన్నమాట. సో అలా సేమియా అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అందులో వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి దానికోసం నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మరుగుతున్నప్పుడు నేను అదే గ్లాస్తో ఒక్క గ్లాస్ పాలు వేసాను అనమాట. మీ ఇష్టం, మీ దగ్గర పాలు ఉంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బదులు 3 గ్లాసెస్ పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. పాలతో చేసుకున్నా బాగుంటుంది. కోర్స్ ఇలా చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఏముండదు అన్నమాట. సో మీ ఇష్టం, మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. సో అలా నేను పాలు వేసుకున్న తర్వాత కొద్దిగా మరుగుతున్నప్పుడు నేను అందులో ఇలాచి పొడి వేసుకున్నాను. ఇలాచి పొడి వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అలా ఇలాచి పొడి వేసిన తర్వాత మరగనివ్వాలి బాగా. సేమియా అనేది ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తర్వాత నేను అందులో షుగర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను అదే గ్లాస్తోని హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకున్నాను. సో అలా షుగర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. సో అలా మరుగుతున్నప్పుడు మనం అందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే అవి అనేది మనం అందులో వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మరుగుతుంటే మన సేమియా అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.